అందుకనే సినిమాలు కానీ ఏం తీసినా సరే బ్రహ్మదేవుడికి తెల్లగడ్డ పెట్టి మనకు తెలియటం కోసం చూపిస్తూనే ఉంటారు అన్ని సినిమాల్లో కూడా. ఎందుకంటే అదొక మనకు తెలియడం కోసంగా. అంతేగాని విష్ణుమూర్తికి కానీ లేదు శివుడికి కానీ ఎవరికి కూడా తెల్లగడ్డంతో చూపరు అనమాట. ఎందుకంటే ఆయన పెద్దవాడు అందరికన్నా కూడా. సరే, ఇక్కడ బ్రహ్మదేవుడు అన్నాం, బాగానే ఉంది. పరబ్రహ్మం అంటున్నాం. అంటే పరబ్రహ్మం అన్నప్పుడు బ్రహ్మ కన్నా కూడా తర్వాత వాడనే కదా అర్థము. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే విష్ణుమూర్తి నాభికమలంలో నుంచి వచ్చాడు. అంటే ఆయన వచ్చింది బ్రహ్మ కన్నా కూడా పూర్వం, అంటే బ్రహ్మ కన్నా కూడా ముందు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు మరి? శ్రీ మహావిష్ణువు. అంటే ఇంక మనకు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద పెద్ద శాస్త్రాలన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం లేకుండా సింపుల్గా మనకు తెలిసిపోయినట్టే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడు అంటే అన్నీ చేయగలిగినటువంటి సమర్థుడు, సర్వసమర్థుడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన. అంటే ఏమైనా చేయగలడు, ఎలాగైనా రాగలడు. మరి అటువంటి వాడు మనకి విఘ్నాలను నాశనం చేయలేడా? అంటే ఏ విఘ్నాలు మనం అనేది ఏదో దారిలో పోతుంటే సిగ్నల్ పడటం విఘ్నమా? లేదు బస్సు కోసం పోతుంటే మనం పరిగెత్తిన బస్సు అందకపోవటం విఘ్నమా? అంటే విఘ్నం అనేటువంటిది ముందుగా మనకి 8 రకాలుగా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రం చెప్పిందనమాట.